So good morning guys, welcome back to the channel. I hope all are doing great and fine. అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ ట్రైన్ జర్నీ. సో ప్రెసెంట్ మనం అయితే ఉన్నాము కాచిగూడ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నామండి. కాచిగూడ రైల్వే స్టేషన్. సో ఈరోజు మనం ట్రావెల్ చేయబోతున్న ట్రైన్ నెంబర్ వచ్చి 12789 కాచిగూడ నుంచి మురుదేశ్వర్ మధ్యలో అయితే నడుస్తుందండి, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో నేను ఈ జర్నీ అయితే కాచిగూడ నుంచి రేణిగుంట వరకు అయితే చేయబోతున్నానండి. సో మిగతా డీటెయిల్స్ ఒకసారి మనం ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి అయితే డిపార్ట్ అవ్వబోతుందని అయితే మనకి బోర్డ్స్ లో చూపిస్తుంది. సో గేట్ 1 నుంచి లోపలికి వెళ్ళిపోయి మనం ట్రైన్ అయితే బోర్డ్ అయిపోదాము. సో గేట్ 1 నుంచి లోపలికి అయితే ఎంట్రీ ఇస్తున్నామండి. మనం లోపలికి రాగానే ఇదంతా ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండి. సో మనం ఇటు నుంచి వెళ్తున్నాం లోపలికి. మొత్తం ప్లాట్ఫామ్ ఎండ్ నుంచి లోకో చూసుకొని సో మొత్తం మనకి స్లీపింగ్ పాడ్స్ కానీ వెయిటింగ్ లాంజెస్ కానీ అన్ని మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే దొరికేస్తాయండి. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే వందే భారత్ అయితే సెంటీ చేస్తున్నారు. సో మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఉంది. సో మనం ఇట్లా నుంచి వెళ్ళి ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వెళ్దాము. ఎందుకంటే లోకో దర్శనం అవ్వకపోతే ఎట్లా చెప్పండి. ఫస్ట్ మనం ఏ లోకో లీడ్ చేస్తున్నో చూసుకొని మనం ట్రైన్ అయితే బోర్డ్ అయిపోదాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వందే భారత్ అయితే సెంటీ చేస్తున్నారండి. సో ప్రీవియస్గా 8 కోచెస్తో రన్ అవుతుంది, ఇప్పుడు 16 కోచెస్ అయితే చేశారు. ఎందుకంటే యశ్వంత్పూర్ వందే భారత్ కూడా డిమాండ్ పెరిగినట్లనే. అశోకపురం కాచిగూడ అయితే అరవ్ అవుతుందండి. కాచిగూడకి సో మన ట్రైన్ అయితే షండి చేస్తున్నారండి. లీడింగ్ చేయబోయే లోగో వచ్చి 30801 అండి. ఏరో WAP7 అయితే లీడ్ చేస్తుంది మన ట్రైన్కి. సో మనమైతే ఎగ్జాక్ట్ మన కోచ్ మధ్యలో ఉందండి. సో వెళ్ళిపోదాము. మనం బేసిక్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకున్నామండి. నేనైతే కాచిగూడ నుంచి రేణిగుంట వరకు ట్రావెల్ చేస్తున్నా కాబట్టి డిస్టెన్స్ వచ్చి 627 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంది. కాచిగూడ నుంచి రేణిగుంట వరకు అయితే 10 hours 35 minutes అయితే తీసుకుంటుందండి. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ట్రైన్ అనమాట. తిరుపతికి వందే భారత్ తర్వాత వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ 10 hours 35 minutes లో రేణిగుంట సపోర్టింగ్ స్టేషన్, తిరుపతి సపోర్టింగ్ స్టేషన్ రేణిగుంట అయినా రేణిగుంటకి అయితే వెళ్ళిపోతుంది. సో అక్కడ నుంచి 10 kilometers ఉంటుంది. సో మనం మన కోచ్ దగ్గరకు అయితే వచ్చేసినామండి. S2 రేణిగుంట వరకు మన S2 కోచ్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. మన ట్రైన్ కి యావరేజ్ స్పీడ్ వచ్చి 59 km/h అయితే ఉందండి యావరేజ్ గా. సో సగటు సూపర్ ఫాస్ట్ కి 55 to 65 ఏదైతే చెప్తానో దీనికైతే 59 kilometers అయితే ఉంది. సో 10 hours 35 minutes లో మనమైతే తిరుపతి అయితే రీచ్ అయిపోతామండి. దీని యాక్చువల్ డీటెయిల్స్ అనేది నేను ఒకసారి ట్రైన్ బోర్డ్ అయిన తర్వాత మనం జర్నీ మధ్యలో అయితే చెప్పేస్తాను మీకు. టోటల్ గా మనకి రేణిగుంట వరకు అయితే 8 halls అయితే ఉన్నాయండి. ఫస్ట్ మనం చూసుకుంటే కాచిగూడ నుంచి డిపార్ట్ అయిన తర్వాత జడ్చర్లలో అయితే ఆగుతాము. జడ్చర్ల తర్వాత మహబూబ్ నగర్, తర్వాత గద్వాల్, కర్నూలు సిటీ, టోన్ జంక్షన్, గుత్తి, ఎర్రగంట్ల, కడప, ఇంకా మన డెస్టినేషన్ రేణిగుంటనే. ఫర్దర్ గా ఈ ట్రైన్ అయితే మురుదేశ్వర్ వరకు అయితే వెళ్తుంది. సో ముందుగా ఈ ట్రైన్ అయితే మురుదేశ్వర్ కాకుండా మ్యాంగ్లూర్ సెంట్రల్ వరకు అయితే వెళ్తుండండి. ఇది కూడా మ్యాంగ్లూర్ ఎక్స్ప్రెస్ లాగా అయితే రన్ అవుతుండే. సో తర్వాత దీనికి మురుదేశ్వర్ వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. అండ్ దీనికి వచ్చి RSA ఉంది. సో RSA ఏంటంటే అది కూడా మధురై సూపర్ ఫాస్ట్ లాగా అయితే రన్ అవుతుంది. ఏదైతే మురుదేశ్వర్ ఉందో మనం ట్రావెల్ చేసిన ట్రైన్ ఉందో ఆ ట్రైన్ వచ్చి బై వీక్లీ అండి. ఎవ్రీ ట్యూస్డే ఇంకా ఫ్రైడే అయితే రన్ అవుతుంది. సో ఏదైతే కాచిగూడ మధురై అన్నానో రేక్ షేరింగ్ దీన్ని, ఆ ట్రైన్ వచ్చి ఓన్లీ సండే రోజు అయితే రన్ అవుతుంది, వీక్లీ వన్స్ అనమాట. సో ఇవి బేసిక్ డీటెయిల్స్. యాక్చువల్ ట్రైన్ డీటెయిల్స్ వచ్చి ఎండ్ టు ఎండ్ చూసుకుంటే ఎట్లుంటది ఏంది అనేది మీకు ముందు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిపార్చర్ లో అయితే కలుసుకుందామండి. ఇంకా ఎగ్జాక్ట్లీ 10 minutes అయితే ఉంది డిపార్చర్ కి. సో టైం చూసుకోవచ్చండి, 5 minutes డిలేతో అయితే మనోడైతే డిపార్ట్ అయిపోయాడు ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి. అక్కడ క్రౌడ్ చూస్తున్నారా, అదంతా చైన్ పుల్లింగ్ అయితే అయిందండి. సో ప్రెషర్స్ అన్ని
ఇది మనం చూసుకోవచ్చు. చైన్ పుల్లింగ్ అయింది ఏసీపీ. అది ఎప్పుడు క్లియర్ అవుతుందేమో ఎంతసేపు తీసుకుంటుందో. మనోడైతే 8 minutes డిలేతోనైతే మళ్ళీ డిపార్ట్ అయిపోయాడండి. 8 minutes ఏసీపీకి జరిగింది క్లియర్ చేయడానికి. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో చూసుకుంటే తిరుపతి చెర్లపల్లి స్పెషల్ ఫేర్ అయితే వచ్చిందండి. అండ్ యాక్చువల్గా మనకి ఔరంగాబాద్ గుంటూరు ఎక్స్ప్రెస్ అయితే ఓవర్టేక్ చేయాలి. ట్రైన్ డిలే అవ్వడంతో మనకైతే ప్రిఫరెన్స్ ఇచ్చి డిపార్ట్ ఇచ్చాడండి. దూరంలో ట్రైన్ వచ్చి ఆగింది గుంటూరు ఎక్స్ప్రెస్. ఈ చుట్టూ నంద్యాల తిరిగి అయితే వెళ్తుంది. అండ్ మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది డైరెక్ట్ జడ్చర్ల అండి. వెంకటాద్రి
కర్ణాటక సంపర్క్ క్రాంతి వయా కాచిగూడ. సో మనమైతే జడ్చర్ల మన ఫస్ట్ హాల్ట్ అయిన జడ్చర్లకి అయితే అరైవ్ అవుతున్నామండి. మనమైతే ప్లాట్ఫామ్ నంబర్ 2కి అయితే అరైవ్ అవుతున్నాం. మెయిన్ లైన్ ఇది. సో 88 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినామండి జడ్చర్ల. స్టేషన్ కూడా చూసుకుంటే JCL 1 మినిట్ హాల్ట్ మాత్రమే. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. 39 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే జడ్చర్లలో. సో మెయిన్ లైన్ డిపార్చర్ అంతా జనరల్ పబ్లిక్ ఎక్కేస్తున్నారండి రిజర్వేషన్లో మొత్తము. మనమైతే డిపార్ట్ అయిపోయామండి జడ్చర్ల నుంచి. మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది మహబూబ్ నగర్. ఒక్క నిమిషం చెప్తున్నా. సో మనమైతే మహబూబ్ నగర్ స్టేషన్కి అయితే అరైవ్ అవుతామండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1. సో టోటల్గా 105 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే మహబూబ్ నగర్ స్టేషన్కి అయితే వచ్చేసామండి. సో డిలే కనుక చూసుకుంటే 15 మినిట్స్ డిలేతోనైతే మహబూబ్ నగర్కి వచ్చినాము. సో 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చినాము. సో డైలీ చూసుకుంటే 80 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే అండి. ఇక్కడ నుంచి 3 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే. ఆ 3 ఒరిజినేటింగ్ ట్రైన్స్ అంటే ఒకటి మహబూబ్ నగర్ విశాఖపట్నము, ఇంకొకటి మహబూబ్ నగర్ కాచిగూడ మేము. సో ఈ 2 తెలుసు కాబట్టి నేనైతే చెప్పినాను. సో జస్ట్ ఇక్కడ 2 మినిట్స్ హాల్ట్ మాత్రమే. డిపార్చర్లో అయితే కలుసుకుందామండి. సో మనమైతే డిపార్ట్ అయిపోయామండి మహబూబ్ నగర్ నుంచి. అండ్ మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది గద్వాల్. బట్ గద్వాల్ అయితే నేను స్కిప్ చేస్తున్నాను. డైరెక్ట్ మనమైతే కర్నూలు సిటీలో అరైవ్ అవుదాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇదంతా డబులింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి. ఫ్లాట్ చేసారు మొత్తము. ఎప్పటికి కంప్లీట్ అవుతుందో ఇది చూడాలి ఇక.
మనమైతే కర్నూలుకి అయితే వచ్చేసామండి. సో 236 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినామండి కర్నూలు సిటీకి. స్టేషన్ కూడా చూసుకుంటే KRNT 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చామండి. సో 2 ఎందుకంటే 2 అనేది మెయిన్ లైన్, డైరెక్ట్ మెయిన్ లైన్ నుంచి ప్లాట్ఫామ్లోకి అయితే అరవ్ అయిపోయినాము. డైలీ హాల్స్ కనుక చూసుకుంటే అండి 70 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే కర్నూలులో. సో ఇక్కడ నుంచి 6 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అవుతాయి. 100 ఇట్లా మల్టిపుల్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. మెమో ట్రైన్స్, డెమో ట్రైన్స్ ఇవైతే ఒరిజినేటింగ్ టర్మినేటింగ్ అయితే అవుతాయండి. 29 మినిట్స్ డిలేతో అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మనము నాన్ స్టాప్ ఆల్రెడీ మనము గద్వాల్ స్కిప్ చేసినాం, ఎందుకంటే మనం పడుకోవాల్సి వచ్చింది. 10 జర్నీ కూడా చేస్తున్నాను బ్లాగ్, అందుకనే బ్యాలెన్స్ చేసుకుంటే అయితే ఈ జర్నీ అయితే చేస్తున్నాను. సో మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది జోన్ జంక్షన్ అండి. తర్వాత గుత్తి నుంచి మనోడు 130కి అయితే అవుతాడు. మొత్తము పర్మిషన్ దొరికేస్తాయి. డిపార్చర్లు అయితే కలుసుకుందామండి. సో మనమైతే డిపార్ట్ అయిపోయామండి కర్నూలు నుంచి. జస్ట్ ఇట్లా 3 మినిట్స్ హాల్ట్ అయితే తీసుకున్నాడు కర్నూలులో. WDG4D. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నంద్యాల లేన్ వచ్చి కనెక్ట్ అవుతుందండి. సో మనం కాచిగూడ లేన్ నుంచి వచ్చి డోన్కి కనెక్ట్ అవుతున్నాం. డోన్ జంక్షన్కి అయితే అరవ్ అవుతున్నాము. ఓ ఇక్కడ ఆల్కో ఉందండి. గుంటకల్ అనుకుంటా నేను. గుంటకల్ మౌలాలిది, మౌలాలి షెడ్ది. సో టోటల్గా 290 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే ఆన్ టైం అయితే డోన్ జంక్షన్కి అయితే వచ్చామండి. డోన్ జంక్షన్ అని ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి నంద్యాల లేన్ అయితే అలాగ అవుతుంది. అండ్ మనమైతే వచ్చినాం కాచిగూడ లేన్ నుంచి. సో జస్ట్ ఇక్కడ మనకి 5 మినిట్స్ హాల్ట్. మనమైతే ఆన్ టైం అయితే వచ్చినామండి. ఇక్కడ నుంచి మనోడు లేన్ తీసుకొని పెండకాలు జంక్షన్ సంథింగ్ ఉంటుంది, అక్కడ నుంచి ఆ జంక్షన్ నుంచి మనోడు గుత్తి లేన్ తీసుకొని అక్కడ నుంచి 130కి అయితే సిద్ధం అవుతాడు. 92 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే అండి. ఇక్కడ నుంచి 3 ట్రైన్స్ ఒరిజినేటింగ్ అండ్ 3 ట్రైన్స్ అయితే టర్మినేట్ అయితే అవుతాయి డోన్ జంక్షన్ లో. స్టేషన్ కూడా చూసుకుంటే DHNE. మనమైతే డిపార్ట్ అయిపోయామండి డోన్ జంక్షన్ నుంచి ఆఫ్టర్ 5 మినిట్స్ హాల్ట్. సో మనము జోన్స్ డివిజన్స్ కనుక చూసుకుంటే మనం SCRలోనే ఉన్నామండి. బట్ డోన్ నుంచి మాత్రము SCOR సౌత్ కోస్టల్ రైల్వేస్ అయితే స్టార్ట్ అవుతుంది. బట్ అఫీషియల్గా ఇనాగ్రేషన్ అయితే అవ్వలేదు. సో డేట్ వచ్చి జూన్ 1st వీక్లో అయితే అన్నారు. జూన్ 1st ఎగ్జాక్ట్ డేట్ తెలియదు, కానీ జూన్ 1st వీక్లో
ఎస్కోఆర్ ఎస్సీఆర్ రెండు డివైడ్ అయిపోతాయండి. ఇప్పుడు విజయవాడ ఇదంతా ఎస్కోఆర్ కిందకి వస్తుంది. డోన్ గుంటకల్ డివిజన్స్ ఇవన్నీ ఎస్కోఆర్ కిందకి వస్తాయండి. ఎస్సీఆర్ అలాగ అవుతుంది, ఎస్కోఆర్ అలాగ అవుతుంది. సో ఇప్పుడు మనం డోన్లో కూడా చూసిన నేను ఎస్కోఆర్ ఉంది, బట్ అఫీషియల్గా ఇంకా అవ్వలేదు జోన్ మనమైతే డివైడ్ అయిపోయాము. డోన్ నుంచి మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది గుత్తి జంక్షన్ అండి. సో గుత్తి నుంచి మనోడు 130కి వంత పాడడానికి సిద్ధంగా ఉంటున్నాడు. సో పెండేకాలు జంక్షన్ అయితే స్కిప్ చేస్తున్నామండి. ఈ జంక్షన్ నుంచి మనం గుత్తి లేన్ తీసుకుంటాము అండ్ గుంటకల్ లేన్ అయితే అలాగవుతుంది. కొన్ని ట్రైన్లు గుంతకల్ వెళ్ళేవి కొన్ని ట్రైన్లు గుంతకల్ వెళ్ళేవి గుంతకల్ వెళ్తాయి. ఇటు రేణిగుంట సైడ్ ఇటు వెళ్ళేవి అన్నీ పెండకల్ జంక్షన్ నుంచి లెఫ్ట్కి అయితే డైవర్ట్ అవుతాయి. ఇప్పుడు మనోడు చూసుకోవచ్చు కంప్లీట్ లెఫ్ట్కి అయితే టర్న్ అవుతాడు. చూస్తున్నాడు, టర్న్ అవుతాడు. గుత్తి లేన్ అయితే తీసుకుంటున్నాడు, అందుకని పాయింట్స్ చేంజ్ అవ్వాలి కాబట్టి మనోడు స్లో అయ్యాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గుంటకల్ లైన్ అయితే అలాగైపోయిందండి. మనం గుత్తి లైన్ తీసేసుకున్నాము. కంప్లీట్ డీప్ కర్వ్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ లేన్ ఏదైతే ఉందో అది రాయచూర్ గుంటకల్ లేన్ అండి. మనమైతే గుత్తి జంక్షన్కి అయితే అరైవ్ అవుతున్నాము. సో అది వచ్చి కనెక్ట్ అవుతుంది. మళ్ళీ గుత్తి కూడా జంక్షన్ అని ఎందుకు అంటారంటే ఆ రాయచూర్ లేన్ వచ్చి కనెక్ట్ అయిందా, సో మన డోన్ జంక్షన్ లేన్ కూడా వచ్చి కనెక్ట్ అయిందా. మళ్ళీ ఇక్కడ నుంచి మనోడైతే రేణిగుంట లేన్ తీసుకుంటాడు. అండ్ గుత్తి నుంచి ఇంకోటి ధర్మవరం లేన్, బెంగళూరు లేన్ అయితే అలాగవుతుంది. అందుకని గుత్తి అనేది మెయిన్ జంక్షన్. బట్ దానికి 2-3 హాల్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, 2-3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో రైల్ ఇన్ఫో ప్రకారం గుత్తి జంక్షన్కి అయితే 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. సో 82 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి గుత్తిలో. అండ్ మనమైతే అరైవ్ అవుతున్నాము. స్టేషన్ కోడ్ చూసుకుంటే GY. గుత్తిలో డీజిల్ లోకోమోటివ్ షెడ్ ఉంది, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మొత్తం EMD లోకోస్ ఉంటాయి గుత్తి షెడ్స్, గుత్తి డీజిల్ లోకో షెడ్.
గుంటకల్లో వచ్చి ఆల్కోస్ ఉంటాయి అండ్ ఈఎండీస్ కూడా ఉంటాయి, సర్వీసెస్ అవన్నీ అవుతూ ఉంటాయి. సో మనమైతే అరవ్ అవుతున్నాం గుత్తికండి. ఇక్కడ నుంచి మనోడైతే 130లో 100 పాడుకుంటూ తీసుకెళ్తాడండి రేణిగుంట వరకు. సో యాక్చువల్లీ దీనికి 130 పర్మిషన్ వచ్చి గుత్తి నుంచి జొల్లారపేట వరకు అయితే ఉందండి 130 పర్మిషన్. సో ఇక్కడ నుంచి 130 ఎట్లా కొడతాడో ఏంది అనేది చూద్దాము. మొత్తం 110 లైన్లు వచ్చినాము. సో ఇక్కడ నుంచి చూద్దామండి ఎట్లా ఉంటుందా ఏంది అనేది దీని రన్. నాకు తెలిసి ఇక్కడ గుత్తిలో క్రూ చేంజ్ అవుతారా లేకపోతే ఆల్రెడీ దోన్లో క్రూ చేంజ్ అయ్యారా అనేది అర్థమవుతలేదు. సో గుత్తి జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చామండి. సో ఇక్కడ చూసుకోవచ్చండి, ఎవరైతే డీజిల్ లవర్స్ ఉన్నారో వాళ్ళకైతే హెవెన్ అండి. మొత్తము గుత్తి డీజిల్ లోకో షెడ్ అండి. ఎన్ని డీజిల్స్ ఉన్నాయో ఈ ట్రాక్టర్ చూడండి. బాగా గూడ్స్ పోయి ఇప్పుడే రావాలా. 11440 గుంటకలే డీజిల్ లోకో షెడ్ గుత్తి. డీజిల్ లవర్స్కి అండి గుత్తి రైల్వే స్టేషన్లో వచ్చి కూర్చున్నాం అనుకోండి, ఆ మంచిగా ఎంటీ లోడ్ టెస్ట్లు చేస్తాడు అన్ని లోకోస్కి, మజా వస్తుంది. ఆ సౌండ్ వింటేనే మనకి పీస్ఫుల్. ఆల్రెడీ ట్రాక్టర్ని ఎంటీ లోడ్ టెస్ట్ చేస్తాడు. ఒక WDP 4Dని అయితే మొత్తం పేసిండు, వెనకాల గూడ్స్ వచ్చింది కాబట్టి దానివల్ల మనం మిస్ అయిపోయాము. సో డిపార్చర్ అయితే మెయిన్ లైన్ డిపార్చర్ అండి, అందుకని నేను రిస్క్ తీసుకోవట్లేదు. చాలా కిందికి ఉంది చూసుకోవచ్చు. అందుకనే మనం స్టేషన్ ఇన్ఫర్మేషన్, స్టేషన్ డీటెయిల్స్ కానీ అన్నీ ముందే ఇచ్చేసినాము. సో డిపార్చర్లో అయితే కలుసుకుందామండి. దీని నుంచి అయితే డిపార్ట్ అయిపోయామండి. బట్ గుత్తికి వచ్చి 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, 1, 2, 3, 4. ఆ 3, 4 అయితే మొత్తం గూడ్స్కే ఉన్నాయి. రైల్ ఇన్ఫోలో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. యాక్చువల్గా 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి గుత్తికి వచ్చి. డిపార్ట్ అయితే అయిపోయాము గుత్తి నుంచి. ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఈ లేన్ చూస్తుర్రా, అదే అండి ధర్మవరం లేన్, 130 లేన్ అది కూడా బెంగళూరు లేన్ 130 అయింది రీసెంట్గా అది. సో గుత్తి బైపాస్ క్యాబిన్ నుంచి అయితే క్రాస్ అవుతున్నాం మనము. కోల్కతా నుంచి ఏమైనా ట్రైన్స్ వచ్చినా కూడా డైరెక్ట్ బైపాస్ తీసుకొని అయితే వెళ్ళిపోతాయండి. గుత్తి టచ్ కాకుండా గుత్తి బైపాస్ నుంచి బెంగళూరు అయితే వెళ్ళిపోవచ్చు ఇట్లా కూడా. మొదలైనండి 130 స్కిప్ ఫ్లాట్ 130లో స్కిప్ చేస్తున్నారు.
ముంబై మెయిల్, చెన్నై ముంబై మెయిల్. స్లోలీ స్కిప్పింగ్ తాడిపత్రి అండి, తాడిపత్రి. సైడ్ రికార్డ్ చేసే ప్రాబ్లమే ఉంది, మొత్తం ఫోన్ హీట్ అయిపోయింది మొత్తం ఈ ఎండకి. మొత్తం అయిపోయింది అనుకుంటున్నాను నేను. అంతా ఏ బోర్డు చూసినా ఎస్కోఆర్ఏనే ఉంది. ఇది 4th 5th టీఎస్ఆర్, ఇది గుత్తి లైన్లోకి వచ్చిన తర్వాత. అన్నా సీట్ నెంబర్ 456 అన్న, 456. ఓకే, ఎక్కడున్నారు? సో కడపకి అయితే అరైవ్ అవుతున్నామండి. అమ్మో ఏమెండా, ఫేస్ అంతా ఖరాబ్ అయిపోయింది, వెంట్రుకలు అంతా ఖరాబ్ అయిపోయినాయి. ఫ్రెష్ అప్ అవ్వాల్సిందే, అంత ఘోరమైన ట్యానింగ్ వచ్చేసింది. సో కడపకి అయితే అరైవ్ అవుతున్నామండి. స్టేషన్ కోడ్ చూసుకుంటే HX.
టోటల్గా 502 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనోడైతే 7 మినిట్స్ డిలేతోనైతే కడపకి అయితే వచ్చేసినామండి. స్టేషన్ కోడ్ చూసుకుంటే HX 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఈ ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే అండి. ఒరిజినేటింగ్ వచ్చి 3 ట్రైన్స్, టర్మినేటింగ్ వచ్చి 2 ట్రైన్స్. సో డివిజన్ వచ్చి గుంటకల్ డివిజన్ కిందకి అయితే వస్తుంది. సో డిపార్చర్ అయితే చూస్తున్నారు కదా, రెడీ టు డిపార్ట్ ట్రైన్ హారన్ అయితే ఇచ్చేసిండు. సో డిపార్ట్ అయితే అయిపోయిందండి కడప నుంచి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే తీసుకున్నాడు. ఈ సైడ్ మనం చూసుకుంటే అఫీషియల్గా మనము కడప అరకొన మెమోకి అయితే ఓవర్టేక్ చేసినట్టు కడపలోనే. ఉబ్బులవారి పల్లె స్కిప్పింగ్. సో చెప్పాలంటే మనోడు ఆన్ టైం నడుస్తున్నాడండి. ఆన్ టైం కూడా కాదు, బిఫోర్ టైం నడుస్తున్నాడు. అందుకనే కొంచెం మెల్లమెల్లగా అయితే వెళ్తున్నాడు. మనమైతే బేసిక్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందామండి. సో నేను సన్ గ్లాసెస్ తీసుకొచ్చినాను కాబట్టి బతికిపోయినాను. ఎందుకంటే బయట ఎట్లా ఎండ ఉందంటే ఘోరమైన ఎండ. మేము ఇంకా మా అప్కమింగ్ జర్నీస్ ఉన్నాయి, లాంగెస్ట్ జర్నీస్ ఉన్నాయి. ఆ జర్నీస్ ఎట్లా కంప్లీట్ చేస్తామన్నది అదొక భయం పట్టుకుందండి. సో బేసిక్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకున్నాము. ఈ ట్రైన్ వచ్చి మురుదేశ్వర్ సూపర్ ఫాస్ట్. కాచిగూడ నుంచి మురుదేశ్వర్కి ఎండ్ టు ఎండ్ జర్నీ టైం టేకింగ్ ఏంది, ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేస్తే, ఎన్ని స్టేషన్స్ అయితే ఎన్ని స్టేషన్స్ స్కిప్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇవైతే మనము అయితే ఒకసారి మీకు చెప్తానండి. టోటల్గా వచ్చి 32 hours అయితే తీసుకుంటుందండి మన కాచిగూడ మురుదేశ్వర్ సూపర్ ఫాస్ట్. డిస్టెన్స్ వచ్చి 1688 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే కవర్ చేస్తుందండి. యావరేజ్ స్పీడ్ వచ్చి దీనికి మేము ముందే చెప్పినాం కదా, దీనికి 59 km/h అయితే ఉందండి. సో టోటల్ గా హాల్స్ కనుక చూసుకుంటే కాచిగూడ నుంచి మురుదేశ్వర్కి 54 హాల్స్ అయితే తీసుకుంటుందండి. మన రేణిగుంటకి చూసుకుంటే 8 హాల్స్ తోనైతే రన్ అవుతుంది. మనం రేణిగుంట వరకు చేస్తున్నాం కాబట్టి అది మనం బ్లాగ్ స్టార్ట్ చేయకముందు మనం మాట్లాడిందే. ఇప్పుడు మనము మీకు ఆల్రెడీ నేను బ్లాగ్ స్టార్టింగ్లోనే చెప్పినాను ఈ ట్రైన్ గురించి చెప్తానని. ఇనాగరేషన్ కనుక చూసుకుంటే Feb 25, 2014లో అయితే ఈ ట్రైన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారండి. ఈ ట్రైన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ ట్రైన్ అయితే మంగళూరు సెంట్రల్ వరకు అయితే రన్ అయ్యేది. దాని తర్వాత రీసెంట్గానే దీనికి మురుదేశ్వర్కి ఎక్స్చేంజ్ చేసి మురుదేశ్వర్ సూపర్ ఫాస్ట్గా అయితే దీని అయితే రన్ చేస్తున్నారు. సో ఇది వచ్చి బైవీక్లీ ట్రైన్ అండి. ట్యూస్డే రోజు ఇంకా ఫ్రైడే రోజు అయితే రన్ అవుతుంది. అదే మనం మురుదేశ్వర్ నుంచి చూసుకుంటే వెనస్డే ఇంకా సాటర్డే అయితే రన్ అవుతుందండి. వెనస్డే అండ్ సాటర్డే అక్కడ నుంచి మురుదేశ్వర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇవి బేసిక్ డీటెయిల్స్ అండి. సో దీంట్లో ఆన్ బోర్డ్ క్యాటరింగ్ ప్యాంట్రీ కార్ అయితే ఉందండి. సో లాంగెస్ట్ టైం టేకింగ్ బండి కాబట్టి 1688 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది కాబట్టి దీనికైతే ప్యాంట్రీ కార్ అయితే ఉంది. సో మనకి ఫుడ్ విషయంలో కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే ప్యాంట్రీ కారు ఉంది కాబట్టి వాళ్ళు అక్కడిక్కడ తిరుగుతున్నా వాళ్ళు ఫుడ్ సర్వ్ చేస్తున్నారు, స్నాక్స్ సర్వ్ చేస్తున్నారు ప్రతిదీ. సో ఇవి బేసిక్ డీటెయిల్స్. మనం ఒకసారి ట్రైన్ దిగిన తర్వాత రేణిగుంటలు దిగిన తర్వాత మనం కోచ్ పొజిషన్ ఇంకా ఫేర్స్ అయితే మాట్లాడుకున్నామండి.
సో మన డెస్టినేషన్ అయిన రేణిగుంటకి అయితే అరైవ్ అవుతున్నామండి. టోటల్గా 627 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనం అయితే 45 మినిట్స్ బిఫోర్ టైం అయితే రేణిగుంట జంక్షన్కి అయితే వచ్చేసామండి. జంక్షన్ అని ఎందుకంటారంటే సో ఇక్కడ నుంచి గూడూరు లేన్ వచ్చి కనెక్ట్ అవుతుంది అండ్ తిరుపతి లేన్ అయితే అలాగ అవుతుంది. అండ్ ఈ ట్రైన్ ఫర్దర్గా వెళ్ళబోతుంది అరక్కోణం లేన్ అయితే తీసుకొని జుల్లార్పేట సాలేం లేన్ అయితే తీసుకుంటుంది మొత్తము కోయంబత్తూరు లేన్. పేర్స్ ఇంకా కోచ్ పొజిషన్ కనుక చూసుకుంటా అండి, సో కోచ్ పొజిషన్ కనుక కోచ్ కాంపోజిషన్స్ కనుక చూసుకుంటే దీనికి 4 జనరల్ క్లాసెస్ అయితే ఉన్నాయండి. 6 స్లీపర్, 5 థర్డ్ ఏసీ, 3 సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ ఏసీ, ఒక ఎస్ఎల్ఆర్డి, ఒక ఈఓజీ. టోటల్గా కాంపోజిషన్ కనుక చూసుకుంటే 22 కోచెస్ అయితే ఫామ్ చేస్తుంది. ఫేర్స్ కనుక చూసుకున్నామనుకో 380 రూపీస్ అయితే స్లీపర్ కాస్ట్ అయితే పడుతుందండి. థర్డ్ ఏసీ వచ్చి 1020 రూపీస్ అయితే థర్డ్ ఏసీ కాస్ట్ అయితే పడుతుంది. 1430 రూపీస్ అయితే సెకండ్ ఏసీ కాస్టింగ్ అయితే పడుతుంది. 2300 అయితే ఫస్ట్ ఏసీ కాస్టింగ్ అయితే పడుతుందండి. ఇది బేసిక్ డీటెయిల్స్. నేను ఫేర్స్ అయితే మాక్సిమం చాలా మంది తిరుపతికి ప్రిఫర్ చేశారు కాబట్టి నేనైతే రేణిగుంట వరకే ఫేర్ చెప్తున్నాను. ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై, సీ యూ, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రేణిగుంట జంక్షన్.